ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని 11వ సర్గ నుంచి 20వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ఈ రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే ఈ ముగ్గురు సోదరులు కూడా బ్రహ్మ వల్ల వరాలను పొందిన విషయం తాతగారైన సుమాలికి తెలిసింది. ఇంక దాంతో అతడు భయాన్ని విడిచిపెట్టి పాతాళ లోకం నుంచి తన అనుచరులందరినీ కూడా తీసుకుని బయటికి వచ్చాడు. దశగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. అతడితో ఇలా అంటాడనమాట, నాయనా దశగ్రీవా, ముల్లోకాలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడి నుంచి వరాల్ని పొంది ఉన్నావు. ఇప్పటికి నా చిరకాల వాంఛ ఫలించింది. ఇంతకు ముందు మేమందరం కూడా విష్ణువుకు భయపడి మా నివాస స్థానమైన లంక నుంచి పారిపోయి చివరికి రసాతలంలో ప్రవేశించి అక్కడ దాక్కున్నాము. నిజానికి ఈ లంక మనది. ఇది రాక్షసులు నివసించడానికి ఎంతో అనువైనది. నీ సోదరుడైన కుబేరుడు అందులో ఇప్పుడు నివసిస్తూ ఉన్నాడు. అతడి నుంచి ఏదో విధంగా ఇప్పుడు లంకని తిరిగి పొందాల్సిన అవసరం మనకుంది. నువ్వు గనక అలా చేస్తే రసాతలంలో తలదాచుకున్న రాక్షసులందరినీ కూడా ఉద్ధరించిన వాడు అవుతావు. వాళ్ళందరికీ నువ్వే రాజు కాగలుగుతావు అంటూ చెప్పేసరికి రావణుడు సుమాలితోటి, తాత, ధనాధిపతి అయిన కుబేరుడు నాకు అగ్రజుడు, అతడిని గురించి నువ్వు ఇట్లా మాట్లాడడం తగదు అంటూ సున్నితంగా అతడు చెప్పిన మాటని తిరస్కరిస్తాడు. ఇంక దాంతో సుమాలి ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అనంతరం దశగ్రీవుడు విశ్రవసుడి వనంలోనే నివసిస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత ప్రహస్తుడు అనే రాక్షసుడు రావణుడి దగ్గరికి వెళ్లి సహేతుకంగా, దశగ్రీవా, నువ్విలా మాట్లాడడం తగదు. అదితి, దితి ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు. వారిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. అదితి దేవతలకు జన్మనిచ్చింది. వారందరూ కూడా ముల్లోకాలలోనూ శ్రేష్ఠులు. అలాగే దితి రాక్షసులకు జన్మనిచ్చింది. ఒకే తండ్రి కుమారులైన సురాసురులు ఇంతకు ముందే ఎన్నోసార్లు పోర్లు సలిపి ఉన్నారు. కాబట్టి నా మాటల్ని పాటించి లంకా నగరాన్ని స్వాధీనపరుచుకో అంటూ చెప్పేసరికి అతడి మాటలు విన్న దశగ్రీవుడు చాలా సంతోషంతో పొంగిపోయి ఒక క్షణం ఆలోచించి సరే అని తన సమ్మతిని తెలివేస్తాడు. తర్వాత తన అనుచరులందరితో కలిసి త్రికూట పర్వతాన్ని చేరుకుని అక్కడి నుంచి కుబేరుడి దగ్గరికి ప్రహస్తుణ్ణి దూతగా పంపిస్తాడు. కుబేరుడితోటి చాలా మృదుగా, పుణ్యాత్మ, నిజానికి ఈ లంకా నగరం మాది. తర్వాతే నువ్వు అందులోకి ప్రవేశించావు. కాబట్టి ఇప్పుడు ఈ లంకా నగరాన్ని మాకు అప్పగించేస్తే మేమందరం చాలా సంతోషిస్తాము. నువ్వు కూడా అట్లాగే ధర్మాన్ని పాటించిన వాడు అవుతావు అంటూ చెప్పమని చెప్తాడు. ప్రహస్తుడి మాటలు విన్న కుబేరుడు, ప్రహస్త, రాక్షసులు వదిలిపెట్టి వెళ్లిన తర్వాత కొంతకాలం వరకు ఈ లంక శూన్యంగా ఉండింది. అప్పుడు మా తండ్రి అయిన విశ్వవసుడు ఈ నగరాన్ని నాకు అప్పగించారు. ఆ తర్వాతే నా ప్రజలైన యక్షులకు ఇక్కడ నివాస స్థానం కల్పించాను. ఈ రాజ్యము నగరము అతడివి కూడా. కాబట్టి ఈ రాజ్యాన్ని అతడినే అనుభవించనివ్వు అంటూ చెప్పి ఈ ధనాధిపతి తన తండ్రి అయిన విశ్వవసుడి దగ్గరికి వెళ్తారు. వెళ్లి ఆయనకి నమస్కరించి జరిగిందంతా చెప్పి తన కర్తవ్యం ఏమిటి అని అడిగేసరికి ఆ మహాముని కుబేరుడితోటి, నాయనా, దశగ్రీవుడు ఇంతకు ముందే నా దగ్గర ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించాడు. ఆ దుర్మతికి నేనెంతగానో నచ్చజెప్పి చూశాను, మందలించాను కూడాను. నువ్విలా చేసినట్లయితే ఖచ్చితంగా పతనం అవుతావు అంటూ పదే పదే హెచ్చరించాను. వరగర్భితుడై ఉన్న ఆ దుష్టుడికి నా మాటలు చెవికెక్కలేదు. నా శాప కారణంగా అతడు మరింత దుష్ట స్వభావాన్ని పెంచుకున్నాడు. అందువల్ల నువ్వు నీ సహచరులతో కలిసి లంకను విడిచిపెట్టి కైలాస పర్వతానికి వెళ్లి అక్కడ నివసించు. నీకు ఆ రాక్షసులతోటి వైరం ఎంత మాత్రమూ తగదు. ఎందుకంటే అతడు బ్రహ్మ నుంచి ఉత్కృష్టమైన వరాలను పొంది ఉన్నాడు
అంటూ చెప్పేసరికి కుబేరుడు తండ్రి యొక్క మాటలను గౌరవిస్తూ లంకను విడిచి కైలాస పర్వతానికి వెళ్లిపోయాడు. అనంతరం దశగ్రీవుడు తన సోదరులతోటి, బలాలతోటి, తదితర అనుచరులతోటి లంకా నగరంలోకి ప్రవేశించి పట్టాభిషిక్తుడై వైభవోపేతంగా అందులో నివసించసాగాడు. కొంతకాలం తర్వాత దశగ్రీవుడు విద్యుజ్జిహ్వుడు అనే దానవుడికి తన చెల్లెలు శూర్పణఖనిచ్చి వివాహం చేశాడు. తర్వాత ఒకరోజు అతడు స్వయంగా వేటాడడానికి అడవికి వెళ్తాడు. అక్కడ ఈ దశగ్రీవుడికి దితి యొక్క కుమారుడైన మయుడు అనే అతను కనిపిస్తాడు. ఆ మయుడు వెంట ఒక కన్య ఉండడం చూసి ఈ రావణుడు అతడితోటి, మీరెవరు? మనుషులు మృగాలు లేని ఇట్లాంటి వనంలో ఒక్కళ్లే ఎందుకుంటున్నారు అంటూ అడిగేసరికి మయుడు తన వృత్తాంతాన్ని వివరించి చెప్పి రావణుడి యొక్క పుట్టు పూర్వోత్తరాలను కూడా అడుగుతాడు. రావణుడు మహర్షి పుత్రుడని తెలిసి ఆ మయుడు ఎంతో సంతోషపడి రావణుడితోటి, రాజా, ఈ కన్య నా కుమార్తె హేమ అనే అప్సరసయందు నాకు జన్మించింది. ఈమె పేరు మండోదరి. ఈమెను నీ భార్యగా స్వీకరించు అంటూ అడిగేసరికి రావణుడు వెంటనే దానికి సమ్మతించి అగ్ని సాక్షిగా ఆ కన్యను పెండ్లాడతాడు. ఈ రావణుడు క్రూర స్వభావం కలవాడు కాగలడు అని చెప్పి విశ్వవసు మహాముని ఇంతకు ముందే శపించి ఉన్నారు. ఆ విషయం తెలిసినప్పటికీ బ్రహ్మదేవుడి యొక్క వంశానికి చెందినవాడు అని తృప్తిపడిపోయి మయుడు తన కుమార్తెని దశగ్రీవుడికిచ్చి పెళ్లి జరిపించేశాడు. ఈ మయుడు తీవ్రమైన తన తపఃఫలంగా ఒక శక్తిని పొంది ఉన్నాడు. అది అద్భుతమైనది, అమోఘమైనది. ఆ శక్తిని ఈ శుభ సందర్భంలో తన అల్లుడైన రావణుడికి బహుకరించాడు. రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి మీదకి రావణుడు ఈ శక్తినే ప్రయోగించి ఆయన్ని ఎంతగానో గాయపరుస్తాడు. మండోదరితో తన వివాహం జరిగిన తర్వాత రావణుడు సంకల్పానుసారంగా బలి చక్రవర్తికి మనవరాలైన వజ్రజ్వాలను కుంభకర్ణుడికిచ్చి, అలాగే శైలూషుడు అనే గంధర్వరాజు యొక్క కుమార్తె సరమను విభీషణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ సరమ ఎంతో ధర్మజ్ఞురాలు. ఈమె మానస సరోవర తీరంలో జన్మించింది. ఈ విధంగా వివాహితులైన ముగ్గురు సోదరులు కూడా తమ భార్యలతో కలిసి నందనవనంలో గంధర్వుల్లాగా హాయిగా సుఖించసాగారు. కాలక్రమంలో మండోదరికి మేఘనాథుడు అనే ఒక పుత్రుడు కలిగాడు. అతడికి ఇంద్రజిత్తు అనే పేరు కూడా ఉంది. ఇతడు పుట్టగానే పెద్దగా ఏడ్చాడు. ఆ మహారోదన ధ్వని మేఘ గర్జనలాగా అత్యంత భీకరంగా ఉంది. ఈ రోదన నాదాన్ని విన్న లంకంతా కూడా జడమైపోయింది. లంకావాసులందరూ నిశ్చేష్టులైపోయారు. అందువల్ల రావణుడు తన పుత్రుడికి మేఘనాథుడు అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు నిద్రాదేవతని లంకకి పంపిస్తారు. ఆ నిద్రాదేవి కుంభకర్ణుణ్ణి ఆవేశించారు. దాంతో ఆ కుంభకర్ణుడు అన్నగారైన రావణుడి దగ్గరికి వెళ్లి, రాజా, నిద్రాబాధను నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నాకు ఒక గొప్ప భవనాన్ని ఏర్పరిచివు అంటూ చెప్పేసరికి రావణుడు సమర్థులైన శిల్పుల్ని పిలిపించి సకల సౌకర్యాలు ఉండేలాగా ఒక మహాభవనాన్ని నిర్మింపచేస్తాడు. కుంభకర్ణుడు ఆ మహాభవనంలోకి ప్రవేశించి నిద్రలోకి మునిగిపోతాడు. రావణుడు మరింత నిరంకుశుడయ్యి దేవతలను, ఋషులను, యక్షులను, గంధర్వులను పీడించడం ప్రారంభిస్తాడు. ఇంద్రుడి యొక్క నందనవనాన్ని మొదలైన చిత్ర విచిత్రాలైన ఉద్యానవనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేస్తాడు. నదులలో క్రీడిస్తూ వాటిని అల్లకల్లోలపరిచేస్తాడు. కుబేరుడికి రావణుడి యొక్క అగడాలన్నీ కూడా తెలియవచ్చాయి. దాంతో అతడు తన వంశానుగుణమైన సదాచారాన్ని గుర్తుకు తెచ్చుకుని సోదర ప్రేమతో చొరవ తీసుకుని లంకా నగరానికి ఒక దూతను పంపించి రావణుడితోటి తన సందేశాన్ని ఈ విధంగా వినిపిస్తాడు. సోదరా రావణ, నువ్వు ఇంతవరకు చేసిన ఘనకార్యాలు చాలు. నీకు సాధ్యమైతే నీ బుద్ధిని ఉత్తమ ధర్మ మార్గానికి మరల్చు. అది నీకెంతో శ్రేయస్కరం. నీ అధర్మ కృత్యాల వల్ల మన వంశానికి తీరని కళంకం ఏర్పడింది. కాబట్టి నువ్వు పాప కార్యాలను మానుకో అంటూ కుబేరుడి మాటలను దూత ద్వారా విన్న దశగ్రీవుడు ఎంతో క్రుద్ధుడైపోయి కళ్ళెర్రజేసేసి పళ్ళు పటపటలాడించేస్తూ, ఓ దూత, కుబేరుడు నీ ద్వారా పంపించిన సందేశం నాకేమాత్రం హితం కాదు. కుబేరుడికి మహేశ్వరుడితో మైత్రి ఏర్పడినట్లు
బహుశా నన్ను భయపెట్టడానికే చెప్తూ ఉన్నట్లున్నావు. ఇంతవరకు అతడి వల్ల జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా సహిస్తూ వచ్చాను. రావణుడికి నేను అన్నను కాబట్టి ఇతడు నన్ను చంపడు అని అతడు భావిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు నేను ఒక నిశ్చయానికి వచ్చేశాను. నా బాహుబలంతో ముల్లోకాలను కూడా జయించేస్తాను. అపరాధం చేసిన వాడు కుబేరుడొక్కడే అయినా అతడి మూలంగా నలుగురు దిక్పాలకులు కూడా మృత్యుపాలవుతారు అని చెప్పిన రావణుడు కుబేరుడి దూతను తన ఖడ్గానికి బలి ఇచ్చి రాక్షసులకు ఆహారంగా ఇచ్చివేస్తాడు. తరువాత ఆ రాక్షసరాజు ఎంతో బలగర్వితులై ఉన్న తన సచివుల్ని వెంటబెట్టుకుని సమరోత్సాహంతో కైలాసగిరికి చేరుకుంటాడు. అక్కడ కుబేరుడి సైన్యమైన యక్షవీరులకును రావణుడి సైన్యమైన రాక్షసుల వీరులకు మధ్య సంకుల సమరం ప్రారంభమయ్యింది. రావణుడి సచివులు ఒక్కొక్కడే 1000 మంది యక్ష సైనికులతోటి పోరాడసాగారు. ఆ యుద్ధంలో హతులయ్యి స్వర్గానికి పోతున్న యక్షులతోటి ఆకాశమంతా నిండిపోయింది. యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్న వాళ్లతోటి భూమంతా నిండిపోయింది. ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చిన ఋషులకు ఎక్కడ చోటే లేకుండా పోయింది. ఈలోగా కుబేరుడి ప్రేరణతోటి సంయోధ కంటకుడు అనే పేరుగల యక్షుడు పెక్కుమంది యోధులతోటి త్వరగా రణరంగంలోకి ప్రవేశించి తన చక్రంతోటి గట్టిగా కొట్టేసరికి మారీచుడు ఆ పర్వతం మీద నుంచి నేల మీద పడిపోతాడు. అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి సంయోధ కంటకుడితో తీవ్రంగా పోరాడతాడు. ఆ నిశాచరుడి యొక్క ధాటికి తట్టుకోలేక ఆ యక్షుడు రణరంగం నుంచి పారిపోతాడు. అలా యుద్ధంలో ఎంతో గాయపడి భయంతో పారిపోతున్న వేల కొద్దీ యక్షయోధులను చూసి ధనపతి అనే కుబేరుడు తన సేనాపతి అయిన మాణిభద్రుడితోటి పాపాత్ముడు దుష్టుడు అయిన రావణుణ్ణి జయించి యుద్ధం చేస్తున్న యక్షవీరులకు అండగా నిలబడమని చెప్పి ఆదేశాన్నిస్తాడు. దాంతో మాణిభద్రుడు 4000 మంది యక్ష సైనికులతోటి యుద్ధానికి దిగుతాడు. వారిలో ఒక్కొక్కడు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుదిరగకుండా పురోగమించి యుద్ధం చెయ్యి శత్రువులను వారి ఆయుధాలను ఖండించి వేద్దాంగాక అంటూ పలుకుతూ ముందుకు సాగుతున్నారు. ఒక్కొక్క రాక్షసుడు 1000 మంది యక్షయోధుల్ని నిహతులను గావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధ భూమిలో రాక్షసులు మాయోపాయాలను పన్నుతూ యుద్ధం చేస్తూ ఉంటే యక్షులు మాత్రం ధర్మయుద్ధాన్నే కొనసాగించారు. అందువల్ల ఆ సంకుల సమరంలో రాక్షసులదే పైచేయి అయ్యింది. రావణుడికి మాణిభద్రుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రావణుడి ధాటికి తట్టుకోలేక కొంతసేపటికి మాణిభద్రుడు యుద్ధ విముఖుడై వెళ్లిపోయాడు. తరువాత ధనపతి అయిన కుబేరుడు గదని చేతపట్టుకుని శుక్రుడు ప్రోష్ఠపదుడు అనే మంత్రులతో కలిసి పద్మము శంఖము అనే నిధుల యొక్క అధిష్టాన దేవతలతో కలిసి తండ్రి శాపం కారణంగా గౌరవాన్ని కోల్పోయిన సోదరుడైన రావణుడితోటి యుద్ధానికి దిగుతాడు. రావణుడితో కుబేరుడు ఇట్లా అంటాడు: ఓ దుర్మతి రావణ, నేను నిన్ను ఎంతగా వారిస్తూ ఉన్నా నువ్వు నా మాటని పెడచెవిన పెట్టావు. నీ దుష్కర్మల ఫలితంగా నరకాన్ని పొందిన తర్వాత గాని నా మాటల విలువ నీకు తెలిసిరాదు. దుష్టుడు అజ్ఞానం వలన విషాన్ని తాగినప్పుడు అది ప్రమాదకరమైందని తెలుసుకోలేకపోతాడు. కానీ దాని దుష్ప్రభావం అనుభవంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అతడు తన అకృత్య ఫలితాన్ని తెలుసుకోగలుగుతాడు. నువ్వు ఏదైనా ఒక ధర్మకార్యాన్ని చేసి ఉన్నా కూడా ఇప్పటి నీ పరిస్థితిని బట్టి నిన్ను దేవతలు మెచ్చుకోరు. నువ్వు ధర్మరహితమైన ఎన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డావు. అందువల్ల వారు నీ పట్ల విముఖులై ఉన్నారు. నువ్వు దేవతలకు అంటే ధర్మానికి విరుద్ధంగా ఇలాంటి క్రూర స్వభావానికి లోనై ఉన్న సంగతి తెలుసుకునలేకపోతున్నావు. తల్లిదండ్రులను గురువును అవమానించిన వాడు మరణించిన తర్వాత నరకయాతనలో అనుభవించడం తథ్యము. ఈ దేహం ఉండగానే తపస్సు ద్వారా పుణ్యకార్యాలను ఆచరించిన వాడు మూర్ఖుడు. ధర్మాచరణ వలన రాజ్యలాభాలు, ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలుగుతాయి. అధర్మ కృత్యాల వలన దుఃఖాలే మిగులుతాయి. అందువల్ల ధర్మాన్ని ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. లోకంలో మానవులు పుణ్యకర్మలచే సాధించబడిన సమృద్ధి కారణంగా ఉత్తమ సంతానాన్ని, తిరుగులేని శౌర్యాన్ని, సాటిలేని ధైర్య సాహసాల్ని పొందుతారు. కాని దుర్బుద్ధికి లోనైన నీకు నరక యాతనలు తప్పవు అంటూ
ధర్మసమ్మతమైన మాటలను కుబేరుడు పలికేసరికి రావణుడి సచువులైన మారీచుడు మొదలైన వాళ్లు అది విని ఖిన్నులయ్యి యుద్ధ విముఖులయ్యి దూరంగా జరిగారు. కుబేరుడు గదను చేతబట్టుకుని రావణుడి శిరస్సు మీద తీవ్రంగా కొట్టాడు. కాని ఆ రాక్షసరాజు ఏమాత్రం చలించలేదు. రావణుడు మహాస్త్రమైన పెద్ద గదను చేతబట్టుకుని దాన్ని గిరగిరా తిప్పుతూ కుబేరుడి మాడు మీద తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆ యక్షాధిపతి ఆ దెబ్బకు విహల్వుడయ్యి నెత్తురోడుతూ ఖండించబడిన అశోక వృక్షంలాగా నేల మీద పడిపోయాడు. అప్పుడు నిధుల అధిష్టాన దేవతలు ఆ కుబేరుడి చుట్టూ చేరి ఆయనను నందనవనానికి తీసుకువచ్చి సేదదీర్చారు. రాక్షసరాజైన రావణుడు అలా ధనపతిని జయించి ఎంతో సంతోషించి తర్వాత విజయసూచకంగా కుబేర పుష్పక విమానాన్ని గ్రహించాడు. యజమాని కోరిక మేరకు సంచరించే ఆ పుష్పక విమానాన్ని తన బల పరాక్రమాలతోటి తన ఆధీనంలోకి తెచ్చుకుని ఆ రాక్షసరాజు దానిని అధిరోహించి బలగర్వంతో మిడిసిపడుతూ ముల్లోకాలను జయించినట్లు పొంగిపోయాడు. అనంతరం కైలాస పర్వతం మీద నుంచి కిందకి దిగి కుమారస్వామి జన్మించిన మహాశరవణ అనే వనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతంపైకి చేరిన తర్వాత పుష్పక విమానము శివుడి ఆజ్ఞ మేరకు పనిచేయకుండా పోయింది. దీనికి కారణం ఏమయ్యుంటుందా అని రావణుడు తన సచివులతో కలిసి తర్జన భర్జన పడుతూ ఉండగా శంకరుడి అనుచరుడైన నందీశ్వరుడు వారిని సమీపించి, దశగ్రీవ, ఈ పర్వతం మీద శంకరుడు క్రీడిస్తూ ఉన్నాడు. అందువల్ల మీరందరూ కూడా వెనక్కి మరలిపోండి. గరుడ జాతివారు, నాగులు, యక్షులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు మొదలైన ఏ ప్రాణులు కూడా ఈ పర్వతం మీదకి వెళ్లరాదు. కాబట్టి ఓ దుర్బుద్ధి, వెనుతిరిగిపో, లేకపోతే నీ నాశనం తప్పదు అంటూ నందీశ్వరుడు చెప్పిన మాటలు విన్న వెంటనే రావణుడు ఎంతో క్రుద్ధుడైపోయాడు. కళ్ళెర్ర చేసేస్తూ ఎవరి శంకరుడు అంటూ పలికి పర్వతం యొక్క మూల భాగాన్ని చేరుకోవడమే కాకుండా వానర ముఖంలో ఉన్న నందీశ్వరుణ్ణి చూసి ఎగతాళి చేస్తూ వికటాట్టహాసం చేస్తాడు. దాంతో క్రుద్ధుడైన నందీశ్వరుడు రావణాసురుడితోటి, దశానన, నా వానర రూపాన్ని చూసి గేలి చేస్తూ నవ్వుతున్నావే? నా వంటి రూపము కలవారు, నాలాగే బల పరాక్రమములు కలవారు అయిన వానరులు నిన్ను, నీ వంశాన్ని రూపుమాపడం కోసం జన్మిస్తారు. వారు తీవ్ర స్వభావం కలవారై తమ గోళ్లు, దంతాలనే ఆయుధాలుగా కలిగి ఉంటారు. వారందరూ ఒక్కుమ్ముడిగా విజృంభించి నీ బలగర్వాలను, మిడిసిపాటులను రూపుమాపుతారు. వారిదాకా ఎందుకు, ఇప్పుడు నేనే నిన్ను సంహరించగలను, కానీ నేను చంపను. ఎందుకంటే దుష్కర్మల ఫలితంగా నువ్వు ఇప్పటికే చచ్చిన వాడితో సమానము అంటూ మహాత్ముడైన నందీశ్వరుడు పలికేసరికి దేవదుందుబులు రోగాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. నందీశ్వరుడి మాటలను లెక్క చేయకుండా దశగ్రీవుడు కైలాస పర్వతానికి సమీపంలోకి చేరి, శంకరా, నీ కారణంగా నా పుష్పక విమాన గమనం ఆగిపోయింది. కాబట్టి నేను ఈ పర్వతాన్ని పెకిలించి వేస్తాను అంటూ పలికి పర్వతం యొక్క కింద భాగాన్ని తన భుజాల కానించి దానిని పైకెత్తడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ పర్వతము కంపించిపోయింది. ఆ పర్వతంపై ఉన్న ప్రమదగణాల వారు కూడా కంపించిపోయారు. పార్వతీదేవి చలించిపోయి పరమేశ్వరుణ్ణి కౌగిలించుకున్నారు. అప్పుడు దేవదేవుడు, పాపాత్ములను శిక్షించేవాడు అయిన పరమేశ్వరుడు తన కాలి బొటని వేలుతోటి ఆ పర్వతాన్ని లీలగా అదిమారు. శివుని యొక్క పాదాంగుష్టము యొక్క ఒత్తిడికి కొండ కింద ఉన్న ఆ రాక్షసుడి యొక్క బాహువులు నలిగిపోయాయి. దాంతో ఆ నిశాచరుడు పొలికేక పెట్టాడు. ఆ భయంకర నాదానికి ముల్లోకాలు కూడా గడగడలాడిపోయాయి. అలా విలవిలలాడుతున్న రావణుడితోటి అతడి యొక్క మంత్రులు వచ్చి, రాజా, నీలకంఠుడు దేవదేవుడు అయిన పార్వతీపతిని స్తోత్రాలతోటి సంతోషపరచు. ఇప్పుడు ఆ స్వామిని శరణుజొచ్చడం తప్పితే మరొక దారి మాకు గోచరించడం లేదు అని చెప్పేసరికి వాళ్ల మాటలను విన్న రావణుడు శంకరునకు ప్రణమిల్లి సామవేద మంత్రాలతోనూ వివిధములైన స్తోత్రాలతోనూ 1000 సంవత్సరాల పాటు ఆ స్వామిని ఆర్తితో కీర్తించాడు. దాంతో ఆ మహాదేవుడు ప్రీతుడయి రావణుడి
భుజముల బాధను తొలగించి అతడితో, రావణా, దారుణమైన పులికేకతోటి నువ్వు చేసిన భీకర ధ్వనికి ముల్లోకాలు గడగడలాడాయి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రావణుడు అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతావు అంటూ చెప్పి అతడు వెళ్లడానికి అనుజ్ఞనిస్తారు. బ్రహ్మదేవుడు నుంచి వరంగా దీర్ఘాయువును పొందినా కూడా తాను చేసిన దుష్కర్మలకు ఫలితంగా అకాల మృత్యు ప్రాప్తిస్తుందేమో అన్న సందేహంతో రావణుడు శంకరుణ్ణి మిగిలిన జీవితమంతా కూడా హాయిగా గడిచేట్లు అనుగ్రహించమని, వరాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. రావణుడి ప్రార్థనను మన్నించి శంకరుడు అతడికి కాంతులను విరజిమ్ముతూ ఉన్న చంద్రహాసం అనే పేరుగల ఖడ్గాన్ని అనుగ్రహిస్తారు. ఈ విధంగా ఖడ్గాన్ని ఇచ్చి, ఎప్పుడు దానిని అవమానించవద్దు, ఎప్పుడైతే దీనిని పూజించడంలో అశ్రద్ధ చూపిస్తావో ఇది మళ్ళా నా దగ్గరికే వచ్చి చేరుకుంటుంది, ఇందులో సందేహం లేదు అంటూ అతడితో పలుకుతారు. అలాగే అకాల మృత్యు లేకుండా శేష జీవితమంతా యథానుకూలంగా ఉండేటట్లు వరాన్ని ప్రసాదిస్తారు. అనంతరం రావణుడు భూతలంలో మిక్కిలి పరాక్రమశాలులైన క్షత్రియులను బాధిస్తూ సంచరించసాగాడు. బల పరాక్రమవంతులైన కొంతమంది క్షత్రియశూరులు యుద్ధోన్మత్తులయ్యి అతడి శాసనాన్ని ధిక్కరించి సపరివారంగా నశించిపోయారు. అయితే మెలకుగల ఇతర రాజులు ఈ రాక్షసుడు దుర్జయుడు, ఎంతో బలగర్వితుడు అని తెలుసుకుని తమ పరాజయాన్ని ఒప్పుకుని అతడికి లొంగిపోయారు. ఇలా భూమండలం అంతా తిరుగుతూ ఒకనాడు ఈ రావణుడు హిమవత్పర్వత ప్రదేశాలకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక కన్యను చూస్తాడు. ఆమె తన శరీరం మీద జింక చర్మాన్ని, తలపై జటలను ధరించి ఉంది. తీవ్రమైన తపోవ్రతంలో ఉన్న ఆ కన్యను చూసి రావణుడు కామపరవశుడయ్యాడు. ఆమె వద్దకు వెళ్లి, కళ్యాణి, నువ్వు ఎవరి కుమార్తెవు? ఏ లాభాన్ని కోరి నువ్వు ఈ తపస్సును చేస్తూ ఉన్నావు అంటూ అడిగేసరికి ఆ కన్య రావణుడితోటి, మహాత్మా, మా తండ్రి కుశధ్వజుడు, ఆయన బృహస్పతి కుమారుడు, నా పేరు వేదవతి. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలైన వారందరూ కూడా మా తండ్రి దగ్గరికి వచ్చి నన్ను వివాహం ఆడదలిచినట్లుగా ప్రకటించారు. కాని మా తండ్రి ముల్లోకాలకు ప్రభు దేవదేవుడు అయిన మహావిష్ణువు మాత్రమే నాకు అల్లుడు, నా కుమార్తెకు భర్త కాదగినవాడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఆ వార్తను విని బలగర్వితుడైన దంభుడు అనే రాక్షసరాజు కుపితుడయ్యి నిద్రిస్తూన్న నా తండ్రిని హతమార్చాడు. అనంతరం నా తండ్రి కోరికను నెరవేర్చడం కోసం ఆ నారాయణుడనే వివాహమాడడానికి నేను ప్రతినపూనాను. అందువల్ల ఆ శ్రీహరినే నా మనసులో నిలుపుకున్నాను. ఆ ప్రతిజ్ఞ మేరకు ఇలాంటి తీవ్ర తపస్సును చేపట్టాను. ఆ పురుషోత్తముడు తప్ప మరెవ్వరూ నాకు భర్త కాలేడు. ఓ రాక్షసరాజా, నువ్వెవరో నేను గుర్తించాను. నా తపఃప్రభావంతో ముల్లోకాలలోని విషయాలన్నీ కూడా నాకు అవగతం కాగలవు. ఇక నువ్వు వెళ్లవచ్చు అంటూ చెప్పేసరికి తీవ్రమైన కామ వికారాలకు లోనయ్యున్న ఆ రావణుడు, ఓ శుభాంగి, ఇంతవరకు నువ్వు పేర్కొన్న ఆ విష్ణు ఎవరు? అతడు నాతో సమానుడు కాజాలడు అంటూ పలికేసరికి వేదవతి అతడితోటి, నువ్విలా పలకతగదు. శ్రీ మహావిష్ణు త్రిలోకాధిపతి. నువ్వు తప్ప తెలివిగలవాడెవడూ కూడా ఆ మహాత్ముని ఇట్లా హేళన చెయ్యడు అంటూ పలికేసరికి ఈ దుష్ట రావణుడు క్రుద్ధుడయ్యి ఆమెను సమీపించి తన చేతితో ఆమెను జుట్టును పట్టుకుంటాడు. దాంతో వేదవతి ఎంతో కుపితయ్యి తన చేతిని ఖడ్గంగా చేసుకుని ఈ దుష్ట రావణుడి యొక్క కరస్పరశతో అపవిత్రమైన తన కేశాలను ఖండించేశారు. తర్వాత ఆమె రోషావేశాలతో మండిపడుతూ ప్రాణత్యాగానికి సన్నద్ధురాలై తన తపశ్శక్తితోటి అగ్నిని జ్వలింపచేసి అతన్ని దహించి వేస్తున్నట్లుగా చూస్తూ, నీచుడా, నన్ను నువ్వు తీవ్రంగా అవమానపరిచిన కారణంగా నాలో జీవితేచ్ఛ నశించింది. అందువల్ల నువ్వు చూస్తూ ఉండగానే అగ్నిలోకి ప్రవేశిస్తాను. పాపాత్ముడవైన నువ్వు నన్ను అవమానించిన కారణంగా నీపై పగ తీర్చుకోవడం కోసం నేను మరల జన్మిస్తాను. నా తపఃప్రభావంతో నిన్ను భస్మం చేయగలను, కానీ దానికోసం నా తపశ్శక్తిని వ్యర్థం చెయ్యను. నా తపశ్శక్తి ప్రభావంతోటి అయోనిజనై సాధ్వీ లక్షణాలు కలిగి ఒక ధర్మాత్మునికి తనయునుగా అవుతాను అంటూ చెప్పి అటు తర్వాత వేదవతి జ్వలిస్తున్న అగ్నిలోకి ప్రవేశించారు. అప్పుడు ఆకాశం నుంచి అంతటా కూడా దివ్యమైన పూలవాన కురిసింది.
ఆ వేదవతియే మళ్ళా బాలికగా ఒక పద్మంలో ఆవిర్భవించింది. మునుపటిలాగానే ఆ బాలిక రావణుడి చేతికి చిక్కింది. తర్వాత అతడు కమలం నుంచి ఆవిర్భవించిన ఆ కన్యను తీసుకుని తన గృహానికి చేరుకున్నాడు. అక్కడ జ్యోతిష లక్షణజ్ఞుడైన రావణుడి సచివుడు, ముద్దులోలకే ఈ బాలిక నీ ఇంట ఉంటే నీకు చావు తప్పదు అంటూ హెచ్చరించేసరికి ఆ బాలికను సముద్రంలో పడవేస్తాడు. అప్పుడు ఆమె భూమిలోకి చేరి యజ్ఞాచరణకు అర్హమైన పవిత్ర ప్రదేశంలో ఉండిపోయింది. ఆ పవిత్రురాలు జనక మహారాజు యజ్ఞం కోసం దున్నుతూ ఉన్న నాగలి చాలు నుంచి ఉద్భవించింది. ఆ మిథిలా ప్రభువుకు తనయగా వృద్ధి చెందింది. ఆ తర్వాత ఆమె శ్రీరాముడికి భార్య అయ్యింది. కృతయుగంలో వేదవతిగా ప్రసిద్ధిగాంచిన ఆమె రావణుణ్ణి వధించడం కోసం త్రేతాయుగంలో మహాత్ముడైన జనకుని యొక్క ఉదాత్త వంశంలో ఉద్భవించింది. నాగలి చాలునందు జన్మించింది కావున సమస్త లోకాల వారు ఆమెను సీత అని పిలవసాగారు. వేదవతి అగ్ని ప్రవేశం చేసిన తర్వాత రావణుడు పుష్పక విమానంపై భూమండలం అంతా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ అతడు ఉసీర బీజ దేశానికి చేరేసరికి అక్కడ మరుత్తుడు అనే మహారాజు దేవతలతో కలిసి యజ్ఞం చేస్తుండడం చూశాడు. పరప్రభావంతో అజేయుడై ఉన్న రావణుడి రాకను గమనించి దేవతలు అతనికి భయపడి పశుపక్షులుగా మారిపోయారు. ఇంద్రుడు నెమలిగాను, యమధర్మరాజు కాకిగాను, కుబేరుడు తొండగాను, వరుణుడు హంసగాను మారిపోయారు. అప్పుడు రావణుడు మరుత్తు ప్రభువుని చేరి నాతో యుద్ధం చెయ్యి లేదా ఓడిపోయినట్టు ఒప్పుకో అంటూ పలికేసరికి ఆ మరుత్తు మహారాజు చాలా వ్యంగ్యంగా అతడితోటి, అన్నతో యుద్ధానికి తలబడి ఆయన్ని జయించి నువ్వు చాలా ధన్యుడివైపోయావు. నువ్వు చేసిన ఘనకార్యం సాటిలేనిది. త్రిలోకాల్లో నీ వంటి శ్లాఘనీయుడు లేనేలేడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ఈ పని లోక ధర్మాలకి విరుద్ధము. అలాంటి దుష్కృత్యానికి పాల్పడ్డమే కాకుండా అన్నను జయించిన ఘనుణ్ణి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నావు. ఈ రోజే నా నిశ్చితమైన బాణాలతోటి నిన్ను మృత్యుముఖానికి చేరుస్తాను అంటూ క్రుద్ధుడై పలికేసరికి సంవర్త మహర్షి ఆయనకు అడ్డుపడి యజ్ఞ దీక్షలో ఉన్నవాడు యుద్ధానికి పూనుకోవడం మంచిది కాదు అంటూ చెప్పేసరికి గురువు గారి మాటలను గౌరవిస్తూ ఆ మరుత్త మహారాజు యుద్ధ ప్రయత్నాన్ని మానుకుంటాడు. ధనుర్బాణాలను పక్కన పెట్టి ప్రశాంతంగా యజ్ఞం చేయడానికి సిద్ధపడతాడు. దాంతో ఈ దుర్మతి అయిన రావణాసురుడు మరుత్త మహారాజు ఓడిపోయాడు అని భావించేసి నేను గెలిచేశాను అని చెప్పి ప్రకటించేసుకుని సంతోషంతో గట్టిగా సింహనాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రావణుడు అట్లా వెళ్లిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు తమ తమ రూపాలను ధరించి మయూరము, కాకి, హంస, తొండ మొదలైన పశుపక్షాదులకు వరాలను ప్రసాదిస్తారు. యుద్ధకాంక్షతో పేట్రేగిపోతున్న ఈ రావణుడు అయోధ్యకి చేరుకుంటాడు. అప్పుడు అయోధ్య నగరాన్ని అనరణ్యుడు అనే మహారాజు చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అనరణ్య మహారాజుకు రాక్షసేంద్రుడైన రావణుడికి మధ్య అద్భుతావహమైన సంకుల సమరం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాక్షసరాజు అనరణ్య మహారాజు శిరస్సుపై అరచేత్తో బలంగా కొట్టేసరికి అతడు అవయవ పటుత్వాన్ని కోల్పోయి యుద్ధభూమిలో పడిపోతాడు. అప్పుడు రావణుడు ఆ మహారాజును చూస్తూ నాతో యుద్ధానికి దిగినందుకు తగిన ఫలితాన్ని అనుభవించావు కదా అంటూ బలగర్వంతో పలికేసరికి అప్పుడు అనరణ్య మహారాజు అతడితోటి దశానన, ఆత్మశ్లాఘను చేసుకునేవాడు నిజానికి వీరుడే కాదు. కాబట్టి నేను నీ చేతిలో ఓడిపోయినట్లు కాదు. మహాత్ములకు పుట్టునిల్లైన ఉదాత్తమైన మా రఘువంశాన్ని అవమానపరిచావు. కాబట్టి నీకు శాపాన్ని ఇస్తున్నాను. నేను అర్హులైన వారికే దాన ధర్మాలు చేసి ఉన్నట్లయితే, పరార్థ బుద్ధితో యజ్ఞయాగాలు ఆచరించి ఉన్నట్లయితే, దృఢ దీక్షతో తపస్సు చేసినట్లయితే, కన్న బిడ్డలలాగా ప్రజలను రక్షిస్తూ జనరంజకంగా పరిపాలించినట్లయితే నా ఈ శాపవచనాలు సత్యమవుగాక. మా ఈ ఇక్ష్వాకు వంశంలో దశరథుడికి కుమారుడుగా మహాత్ముడైన శ్రీరాముడు అవతరిస్తాడు. అతడు నీ ప్రాణాలను తీయగలడు అంటూ పలికి ఆ మహారాజు స్వర్గానికి చేరుకున్నారు. అనంతరం రాక్షసరాజైన రావణుడు భూలోకంలో మానవులందరినీ గడగడలాడిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఒకనాడు మేఘమండలంలో ఉన్న నారద మహర్షిని చూసి ఆయన దగ్గరికి వెళ్లి కుశల ప్రశ్నలు వేసి, స్వామి, మీరు ఇటు రావడానికి గల కారణం ఏంటి అంటూ అడిగేసరికి దేవర్షి అయిన నారద మహర్షి పుష్పక విమానంలో ఉన్న
రావణుణ్ణి చూస్తూ, నాయనా రావణ, అమరులైన దేవతలు సైతం నిన్ను చంపలేరు, ఇక నీ ముందు మానవ మాత్రులెంత? ఈ మనుషులు ఎప్పుడైనా కూడా మరణించవలసిన వారే. అలాంటి మానవుల్ని వధించడంలో ప్రయోజనం ఏముంది? వారు తీవ్రమైన బాధల్లో మగ్గిపోతూ ఉంటారు. అంతేకాకుండా ముసలితనము, అంతులేని రోగాలు వాళ్ళని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని వీరుడు ఎవడైనా చంపుతాడా? ఈ మనుషులు తాము ఆచరించవలసిన మార్గం ఏమిటో తెలుసుకోకుండా మూఢులయ్యి అర్ధకామాల ఊబిలో పడి చిత్ర విచిత్రంగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరికొందరు తీవ్ర బాధలకు లోనయి సంతతధారిగా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, సంతానము, భార్య, బంధువుల పట్ల మమకారంతో బంధితులయ్యి మోహంలో మునిగి భ్రష్టులైపోతూ ఉంటారు. ఏది ఏమైనా మానవులందరూ కూడా యమలోకానికి వెళ్లవలసిన వారే. కాబట్టి వాళ్ళని బాధించడం మానేసి ఇంక నువ్వు వెళ్లి యముడి పని పట్టు, యముణ్ణి జయిస్తే సమస్త లోకాల్ని జయించినట్లే అంటూ మహర్షి పలుకుతారు. అది విన్న రావణుడు చిరునవ్వులు చిందించేస్తూ, దేవర్షి, నీ సూచనను నేను అంగీకరిస్తున్నాను. యుద్ధకాంక్షతో ఉన్న నేను దిక్పాలకులు నలుగురిని కూడా జయించి తీరతాను అంటూ వీరావేశంతో ప్రతిజ్ఞ పూనుతాడు. తరువాత అతడు తన మంత్రులతో కలిసి సంతోషంగా యముడిపైకి యుద్ధానికి దక్షిణ దిశకేసి బయలుదేరతాడు. ఇక్కడితో 20వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై శ్రీరామకృష్ణ.